హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మనం వచ్చేసాము హన్మకొండలో ఉంటున్న పాపడమ్స్ బ్లూ విజిట్‌కి. ఇక్కడికైతే నేను నా ఫ్యామిలీతో ఇంకొంతమంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వచ్చాము. ఇది నైట్ మేము డిన్నర్ చేయడానికి వచ్చేసామనమాట. ఇది హన్మకొండలో ఉంటున్న పాపడమ్స్ బ్లూ బ్రాంచ్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ దగ్గర వ్యూ అనమాట. ఇది చిన్న వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ కొన్ని చైర్స్ వేసి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి డైనింగ్ ఉంటుంది. కాకపోతే మేమైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో తీసుకోలేదు. మేము పైన ఫస్ట్ ఫ్లోర్‌లో బుక్ చేసుకున్నామనమాట. మేమొక 10, 15 మెంబర్స్ ఉండే ఆ రోజు. ఇక్కడ నుంచి చూస్తే మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉంటాయి. చూసారు కదా! మా పిల్లలు అలా పైకి వెళ్ళిపోతున్నారనమాట. ఫస్ట్ ఫ్లోర్‌కి ఎంటర్ అవ్వగానే ఇది మనకి వ్యూ. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే అసలు నైట్ టైమ్‌లో ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఇంటీరియర్, ఫర్నిచర్ చాలా బావుంది. అసలు తినడానికి ద బెస్ట్ ప్లేస్ అనిపిచ్చింది. ఆ రోజు ఆ టైంకి నాకు. అసలు వింటర్‌లో నైట్ టైమ్ ఇలా డిన్నర్‌కి పిల్లలతో, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తే చాలా బావుంటుంది కదా! చైర్స్ కూడా ఇక్కడ మనకి వెరైటీగా హై చైర్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ చైర్స్‌లో కూర్చొని తినడం కాకుండా కొంచెం హై చైర్స్ లాగా ఇచ్చారు. ఇదైతే టాప్ వ్యూ అనమాట. టాప్ మొత్తం సీలింగ్‌లో ఇట్లా మనకి యెల్లో కలర్ లైట్స్ ఇచ్చేశారు. అసలు ప్లాంటింగ్, గ్రీనరీ కూడా చాలా బావుంది అసలు. మంచిగా ఫర్నిచర్, ఇంటీరియర్ అయితే సూపర్బ్ అనిపిచ్చింది. ఫుడ్ విషయానికొస్తే అయితే అసలు ఫుడ్ విషయంలో చెప్పనవసరం లేదు. చూసారు కదా! ఇట్లా మేము 10, 15 మెంబర్స్ వరకు వెళ్ళాము అని చెప్పాం కదా! మా అందరికీ ఇలా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు. మా పిల్లలైతే కూర్చొని ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చేయాలా అని రెడీగా ఉన్నారు. ఇది వచ్చేసి కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఔటర్ వ్యూ అనమాట. ఇక్కడ మనం ఏదైనా కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్ లాంటివి ఉంటే కూడా చేసుకోవచ్చు. మనకైతే ఇట్లా చక్కటి బ్యాక్ డ్రాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మంచిగా ఫోటోస్, పిక్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది. ఫుడ్ అయితే మేమేం ఆర్డర్ చేసామంటే, మేము స్టార్టర్స్‌లోకి చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసి ఉండే అనమాట. సో, చికెన్ లాలీపాప్స్ వచ్చేసాయి. మా పిల్లలైతే తిని చాలా బావుందని చెప్పారు. మరీ టూ మచ్ స్పైస్ లేదు. మరీ నార్మల్‌గా లేదు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినే విధంగానే ఉంది. తర్వాతయితే మేము చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. బిర్యానీ వచ్చేసింది. వేడి వేడిగా ఉందండి. అసలు సూప్స్, స్టార్టర్స్ అసలు వాటి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే ఇక్కడ మంచిగా పీస్ వేయించేసేసుకున్నాను. ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకున్నాను. సూప్ అలా వేసుకొని సర్వ్ చేసుకొని అందులో చక్కగా అట్లా ఒక ఆనియన్ స్లైస్ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే ఉంటుంది. అబ్బా! ఎంత బావుందంటే అసలు నాకైతే చాలా మంచి డిన్నర్ నైట్ అనిపిచ్చింది. మీరు కూడా మీ కామెంట్స్‌లో ఇది ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.